ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. పరమగీత ప్రసంగాలకు మరోసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాను. నేటి ధ్యానాంశము ప్రేమాతిశయం. నేటి ధ్యానం కొరకు పరమగీత గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. ప్రేమాతిశయము చేత నేను మూర్ఛిల్లుచున్నాను, ద్రాక్ష పండ్ల ఎడలు పెట్టి నన్ను బలపరచుడి, జల్దరు పండ్లు పెట్టి నన్ను ఆదరించుడి. ప్రియులారా, ఈ చదవబడిన లేఖన భాగంలో షూలమ్మితి ప్రేమాతిశయము చేత నేను మూర్ఛిల్లుచున్నాను అంటోంది. దీనిని ఇంగ్లీష్లో ఐ ఆమ్ సిక్ ఆఫ్ లవ్ అని ఉన్నది. ఇదే మాట పరమగీత గ్రంథం 5వ అధ్యాయము 8వ వచనంలో కూడా మనము చూస్తాం. అయితే ఆ సందర్భము వేరు, ఈ సందర్భం వేరు. ప్రేమాతిశయాన్ని గురించిన ఈ సందర్భము ప్రేమ యొక్క తన్మయత్వాన్ని తెలియచేస్తుంది. ద్రాక్ష తోటకు కావలి కత్తిగా ఉండిన షూలమ్మితిని సొలొమోను ప్రేమించి తన అంతఃపురానికి తీసుకువెళ్ళాడు. అక్కడ విందుశాలలో ఆమె కొరకు ప్రేమను ధ్వజముగా ఎత్తాడు. ఆ విధంగా ప్రియుని యొక్క ప్రేమను పొందిన షూలమ్మితి ఆ ప్రేమ మైకము చేత తన్మయత్వం చెందుతోంది. ప్రేమ అనేది ఒక మానసిక అనుభవం. ప్రేమలో పడిన వారు ఆ ప్రేమ వల్ల తన్మయత్వం చెందుతారు. పదే పదే ప్రియుణ్ణి ప్రియురాల్ని తలుచుకుంటూ ఉంటారు. అదేదో లోకంలో ఉన్నట్టుంటారు. వారి జ్ఞాపకాలు గుర్తు చేసుకొని నవ్వుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు వారిలో తన ప్రియుణ్ణి లేదా ప్రియురాలుని కలుసుకోవాలనే తృష్ణ కలుగుతుంది. దీనిని ఈ లోకంలో ప్రేమ జబ్బు అంటారు, లవ్ సిక్నెస్ అంటారు. సిగ్మండ్ ఫ్రాయిడ్ లాంటి వాళ్ళు కూడా ఈ ప్రేమ జబ్బును గురించి మాట్లాడారు. అయితే నేనిప్పుడు లోక సంబంధమైన ప్రేమాతిశయాన్ని గురించి చెప్పటం లేదు. ఇది ఆధ్యాత్మికమైన ప్రేమాతిశయం. ఇది పరిశుద్ధులకు మాత్రమే వచ్చే జబ్బు. క్రీస్తు ప్రేమను రుచి చూచిన వారు ఆ క్రీస్తు ప్రేమ కొరకై ఆరాటపడటం ఈ జబ్బు యొక్క లక్షణం. బైబిల్ గ్రంథంలోని అనేక మంది భక్తులు ఈ ప్రేమాతిశయానికి లోనై క్రీస్తును అమితంగా ప్రేమించారు, కోరుకున్నారు. కీర్తన 42:1 కోరహు కుమారులు అంటారు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది అని. అడవిలో సంచరించే తుప్పులను అడవి కుక్కలు గాయపరిచినప్పుడు రక్తము ధారగా కారుతుందంట. అప్పుడు ఆ దుప్పికి నీరు కావాలి. నీటిని త్రాగినప్పుడు ఆ దుప్పికి గల రక్తస్రావము ఆగిపోతుంది. ఒకవేళ నీరు త్రాగకపోతే రక్తస్రావము కొనసాగి వెదుకుతున్న కుక్కలకు దొరికిపోయి తన జీవితాన్ని పోగొట్టుకుంటుంది దుప్పి. అందుకని ఇప్పుడు దుప్పికి నీరు అత్యవసరం, ప్రాణాలను నిలబెట్టే దివ్య ఔషధం. కోరహు కుమారులు దేవుని సన్నిధిని అలాగూ కోరుకుంటున్నారు. ప్రభువా, నువ్వు దొరకకపోతే మేము చచ్చిపోతాం, నువ్వు లేకపోతే మేము ఉండలేమో. ప్రియులారా, ప్రేమాతిశయము అంటే అదే. ఈరోజు అనేక మంది ఎన్నో వారాలు గుడికి వెళ్ళకపోయినా హాయిగా ఉంటున్నారు. ఎన్నో రోజులు ప్రార్థించకపోయినా, దేవుని వాక్యాన్ని చదవకపోయినా హ్యాపీగా ఉండగలుగుతున్నారు. ఎందుకంటే వారు దేవుని ప్రేమను రుచి చూడలేదు, గనుకనే దేవుని ప్రేమ కొరకు ఆశపడుటలేదు. ప్రియులారా, దేవుని ప్రేమను రుచి చూచిన వారు ఈ లోకపు ఆనందాలు లేకపోయినా ఉండగలరు. ఫిలాసఫర్స్ ఆర్ హ్యాపీ వితౌట్ మ్యూజిక్ అని ఎవరో ఒక ఆయన అన్నారు. అనగా వేదాంతులకు సంగీతం అక్కర్లేదు అని. అలాగే పరిశుద్ధులకు లోక ఆనందాలు అక్కర్లేదు. వారికి క్రీస్తు ఉంటే చాలు. శరీరానికి శిరస్సు ఎలాగో వారికి క్రీస్తు అలాగూ. పగటికి సూర్యుడు, రాత్రికి చంద్రుడు, పువ్వుకు మంచు బిందువులు ఎలాగో క్రీస్తు వారికి అలాగూ ఉంటాడు. ఈ మాటలు వింటుండగా పరిశుద్ధాత్మ ద్వారా మీ అందరి హృదయాల్లో క్రీస్తు ప్రేమ కుమ్మరించబడి షూలమ్మితి తన ప్రియుని కొరకై ఆరాటపడినట్లు మీరందరూ క్రీస్తును ఆ విధంగా కోరుకొందురుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ప్రేమాతిశయము చేత షూలమ్మితి మూర్ఛిల్లుచున్నట్లు మేమందరము నీ సన్నిధి పట్ల కోరికతో, ఆసక్తితో జీవించుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.